स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं सुवर्ण जनिता विमल चरिता सुवर्ण जनिता विमल चरिता दीनोदाता धर्मानंदन दीनोदाता धर्मानंदन स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं स्वागतं सुस्वागतं ओ पूज्य गुरुवा स्वागतं. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు జూలై నెలలో మొదటి శుక్రవారం యేసుని దివ్య హృదయానికి సమర్పింపబడిన పవిత్రమైన రోజు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసులు దివ్య హృదయాన్ని ధ్యానిస్తున్న భక్తులు అందరికీ ఇది ఒక మహిమగల రోజు. ఈ రోజున తన జన్మదినంని కొనియాడుతున్న సునీల్ కొరకు, షర్లీకి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యం దయచేయమని, ప్రమోషన్ రావాలని, మేరీ తుల్లా ఆమెకు గర్భసించులో ఉన్న నొప్పిని వేదనను దేవుడు తొలగించి ఆపరేషన్ లేకుండానే స్వస్థత జరగాలని, లివైన్, నవీనా, నాథన్, సూసే మేరీ వాళ్ళ కుటుంబ సభ్యులు లివైన్, నవీనాకి సంతాన భాగ్యం దేవుడు దయచేయమని, అట్లనే ప్రణదీర్ తన తల్లి ఇన్నమ్మ ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయమని, కింద పడిపోయి మోకాళ్ళలో దెబ్బ తగిలి ఉన్న పరిస్థితిలో ఆమెకు త్వరగా స్వస్థత కావాలని అర్పిస్తున్నాడు. లావిన్ రెడ్డి తుమ్మ వారికి నడిపిస్తున్న హాస్టల్లో మంచి ఆశీర్వాదమును, మంచి ఆరోగ్యం దయచేయమని సమర్పిస్తున్నాడు. సునీలారెడ్డి, సుశీలారెడ్డి తల్లి కూతురు ఇద్దరికి కూడా దేవుడు సహాయం కోరుకుని దివ్య బలి పూజ సమర్పిస్తున్నాడు. ఆకాష్ చౌదర్యం స్పీడీ రికవరీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈమెకు ఉన్న ప్రతి ఒక్క శరీర వ్యాధి నుండి, బలహీనం నుండి దేవుడు స్వస్థత ఇవ్వాలని, మంగా గౌడ్ వారికి మంచి ఆరోగ్యం దయచేయమని, ప్రియాంకారెడ్డి అంబటి కుటుంబ సభ్యుల్లో ఉన్న అందరినీ విజ్ఞాపన కొరకు, కుటుంబంలో చనిపోయిన ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నారు. కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి దేవుని దీవెనల కొరకు ఇది బలి పూజను సమర్పిస్తున్నాడు. అదే విధముగా ఈ పవిత్రమైన శుక్రవారమున అంతోని వారు కుటుంబ సభ్యులందరి కొరకు ఈ దివ్య బలి పూజ సమర్పించుకుందాం. అదేవిధంగా వీరబాబు వారి కుటుంబ సభ్యుల్లో అందరికీ దేవుడి సమాధానం, ప్రత్యేకంగా వీరబాబుకు మంచి ఆరోగ్యము, తెలివితేటను, మంచి భవిష్యత్తును దయచేయమని ప్రార్థన చేసుకొని దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత థోమాస్ గారు పండగను తల్లి శ్రీ సభ కొనియాడుతుంది. అపోస్తలుడు ప్రత్యేక విధంగా భారతదేశానికి యేసు ప్రభు పంపిన ఆయన సొంత శిష్యుడు, 12 శిష్యుల్లో ఒకడు. టుడే we are solemnly celebrating the feast of St. Thomas, the disciple, the apostle of Jesus Christ, one among the 12. This feast is special to the Indian nation because for India
He was the one was sent by Jesus to proclaim the good news. ఈ పవిత్రమైన రోజున భారతదేశం 12 మంది శిష్యుల్లో ఈ థోమస్ గారిని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని సువార్తను బోధించుటకు భారతదేశం పంపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కేరళ దేశం, కేరళ రాష్ట్రం, మళ్ళీ తమిళనాడు అని అన్ని ప్రాంతానికి తిరిగి దేవుని వాక్కుని బోధించి, తమిళనాడులో మైలాపూర్, అక్కడ చిన్న మల అని లిటిల్ మౌంట్ ఆ చోటలో ఆయన పొడిచాడు. సెయింట్ థామస్ మౌంట్ అని పిలువబడుతుంది. అక్కడి నుంచి తప్పించుకొని లిటిల్ మౌంట్ అని ఒక చోటకు వచ్చి గృహలో ఆయన తను కాపాడుకొని, తర్వాత శాంతో అని పిలువబడిన ఒక స్థలములో ఆయన సమాధి చేయబడి, ఇప్పుడు ఆయన సమాధిని కొన్ని రోజుల తర్వాత పోర్చుగీసెస్ వారు తీసుకొని పోయినప్పుడే ఆ మట్టితో కలిసిపోయిన ఆయన ఎముకలు చాలా గొప్ప గొప్ప అద్భుతమును ఆ దేవాలయం దర్శించిన వారికి దయచేస్తున్నది. ఈ పవిత్రమైన రోజున మనం దేని గురించి ధ్యానింపబోతున్నామంటే, అందరూ యేసు ప్రభుని చూశాము అని పలికినప్పుడు థోమస్ గారు, లేదు, మీరు చెప్పినదిని విని నేను నమ్మను, నేను సొంతంగా అనుభవించి ఆయన గాయములో నా చేయి ఉంచి, ఆయన హృదయ గాయములో నా రేళ్ళించి తర్వాతనే నేను నమ్ముతానని హీ వాస్ ఎక్స్పెక్టింగ్ ఫర్ గాడ్ ఎక్స్పీరియన్స్. ఈ పవిత్రమైన సమయమున ఈ దివ్య బలి పూజలో మనం ప్రార్థన చేసుకుందాం. ఎన్నో రోజులు అద్భుతం చూసినానే నేను నమ్ముతానని మనం చెప్పిన రోజులు ఉంటాయి. అద్భుతం జరుగుటకు మునిపే మనం దేవుని నమ్మటం అనేది చాలా తక్కువ. అద్భుతం జరిగినా ఒక్కవేళ నేను నమ్ముతానని దేవుడి దగ్గర మాట ఇస్తాం. ఈ దివ్య బలి పూజలో మన పాపంలో ఒప్పుకుందాం. నిన్నటి రోజు రాత్రి నుండి ఇప్పటి వరకు మనం చేసిన పాపములు, శరీరం ద్వారా, తలంపుల ద్వారా, మాట ద్వారా చేసిన తప్పులని దేవుడు క్షమించి మన రక్తముతో కడుగుమని ప్రార్థన చేసుకుందాం. నేను పాపిని, ఘోర పాపినియా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని, సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములన్నీ మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Glory to God, glory to God, glory to the Father,
విశ్వాసానికి తండ్రి అయిన దేవ, విశ్వాసమును వసగుతున్న ప్రభువ, మాలో ఉన్న విశ్వాసమును అధికరించు. పునీత థోమస్ గారు పండుగను కొనియాడుతున్న ఈనాడు ఆయనకు దర్శనమిచ్చి ఆయన అపనమ్మకమును తొలగించినని పరిశుద్ధ గాయాలు మా అవిశ్వాసం కూడా తొలగించి మమ్మల్ని నిత్య జీవితం పొందినట్లుగా చేయి. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 35వ వచనం వరకు. ఆత్మ ఆదేశానుసారము మరునాడు పేతురు కైసరియా చేరుకొనెను. అక్కడ కొర్నేలి తన బంధువులను ప్రాణ స్నేహితులను ఆహ్వానించి పేతురు కొరకై ఎదురు చూచుచుండెను. పేతురు లోనికి వచ్చినప్పుడు కొర్నేలు ఎదురేగి పేతురు పాదముల వద్ద సాగిలపడి నమస్కరించెను. పేతురు అతనితో, లెమ్ము, నేనును ఒక మనుష్యుడనే అని పలికెను. పేతురు కొర్నేలుతో మాట్లాడుచూ లోనికి వెళ్ళి అచ్చట అనేకులు కూడి ఉండుట చూశాను. పేతురు వారితో, యూదుడు తన మతానుసారము అన్యులను దర్శించట లేక వారితో చెలిమి చేయుట తగదని నీకు బాగుగా తెలియను గదా. కానీ ఏ మనుష్యుడైనను నిషేధింపబడని వాడనని అపరిశుద్ధుడని నేను భావింపరాదని దేవుడు నాతో చెప్పి ఉన్నాడు. కనుక మీరు నా కొరకు మనుషులను పంపినప్పుడు ఎట్టి సంకోచమును లేక నేను వచ్చి తిని. నన్ను మీరు పిలిచిన కారణమేమి అని ప్రశ్నించను. అప్పుడు కొర్నేలి 4 రోజుల కిందట ఇదే సమయంలో పగలు 3 గంటల వేళ నేను నా ఇంటిలో ప్రార్థన చేసుకొనుచుంటిని. హఠాత్తుగా కాంతిమంతమైన దుస్తులు ధరించిన ఒక మనుష్యుడు నా ఎదుట నిలబడెను. కొర్నేలి, దేవుడు నీ ప్రార్థనను ఆలకించెను, నీ ధర్మకార్యములను గుర్తించెను. పేతురు అనబడు సీమోనును పిలిపించుటకు ఒకనిని మొప్పకు పంపుము. అతడు చర్మకారుడగు సీమోను ఇంటిలో బస చేయుచున్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని నాకు తెలిపెను. వెంటనే నేను నీ కొరకు మనుష్యులను పంపితిని. నీవు దయతో ఇక్కడకు వచ్చితివి. ఇప్పుడు మేమందరము దేవుని సమక్షంలో ఉన్నాము. ప్రభు నీకు ఆనతిచ్చిన దానిని ఆలకించుటకై వేచి ఉన్నాము అని పేతురునకు తెలియజెప్పాను. అంతటా పేతురు నోరు తెరిచి ఇట్లా ప్రసంగింప ఆరంభించాను. దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూసునని నేను ఇప్పుడు గుర్తించితిని. దేవునికి భయపడుచు సత్ప్రవర్తన గలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే. ఇది ప్రభు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరము ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు పరితపించుచున్నది. ప్రభు సెలవేటి నీటి కొరకు
దప్పికొనిన దుప్పి వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. అందరం ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయం నీ కొరకు తప్పించుచున్నది. సజీవ దేవుడైన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య ముఖమును నేనెప్పుడు దర్శింతునా అని పరితపించుచున్నది. అందరం ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పికొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. పూర్వపు సంఘటనలు జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించి పోవుచున్నది. నేను భక్తి బృందములతో కలిసి దేవాలయమునకు ఎల్లువాడను. వారు ఆనందనాదములతో స్తుతులు పాడుచు ప్రభువును కీర్తించుచు పోవుచుండగా నేను నా ప్రజలను నడిపించుకొని పోయేడు వాడను. అందరము ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక కొనిన దుప్పి వలె నా హృదయము నీ కొరకు తప్పించుచున్నది. Second reading, a reading from the letter to the Hebrews, chapter 1, verses from 2 to 3. Chapter 1, verses from 2 to 3. But in these last days he hath spoken to us by a Son, whom he appointed heir of all things, through whom he also created the worlds. He is the reflection of God's glory and the exact imprint of God's very being, and he sustains all things by his powerful word. When he had made purification for sins, he sat down at the right hand of the Majesty on high. The word of the Lord. Thanks be to God. చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుతుండగా చూడాలని, కోట్లాది దూతలు నిత్యము పరిశుద్ధుడని కొనియాడుతుండగా చూడాలని, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది, చూడాలని ఉన్నది నా యేసుని చూడాలని ఉన్నది. హల్లెలూయా ఆమేన్ నా యేసయ్యా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్ నా యేసయ్యా, హల్లెలూయా ఆమేన్. The Lord be with you. And with your spirit. A reading from the Holy Gospel according to Saint John. Glory to you, O Lord. Gospel according to Saint John, chapter 20, verses from 24 to 29. ఇది యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము, అధ్యాయం 20 వచనములు 24 నుండి 29 వరకు. Jesus and Thomas. But Thomas, who was called twin, one of the 12, was not with them when Jesus came. So the other disciple told him, "We have seen the Lord."
But he said to them, unless I see the mark of the nails in his hands, and put my finger in the mark of the nails and my hand in the side, I will not believe. A week later, his disciples were again in the house, and Thomas was with them. Although the doors were shut, Jesus came and stood among them and said, peace be with you. Then he said to Thomas, put your finger here and see my hands. Reach out your hand and put it in my side. Do not doubt, but believe. Thomas answered him, my Lord and my God. Jesus said to him, have you believed because you have seen me? Blessed are those who have not seen and yet have come to believe. The Gospel of the Lord. Praise the Lord Jesus Christ. Please be seated. It is a great joy. It is a great day to celebrate our Lord for sending St. Thomas to our country, India, who brought the light, who brought the salvation to our country by his preaching, by his living, and by his witnessing life. ఈనాడు పవిత్రమైన రోజు, ఘనమైన రోజు. ఎందుకనగా ఈ భారతదేశానికి దేవుని వెలుగుని, దేవుని రక్షణ్యమును నాకు తెచ్చిన థోమస్ గారు మరణించిన రోజు. The feast of St. Thomas. ఇంకొక సంతోషమైన విషయం ఏమనగా, సెయింట్ థామస్ మౌంట్ చెన్నైలో, అక్కడ నుండి వచ్చేవాడు నేను. I am from exactly from the St. Thomas Mount where his martyrdom took place. Since I lived for more than 30 years, I know the power of his intercession, how he drags the people towards Jesus by his prayers. కనుక నేను పునిద తోమా గారు, పునిద సెయింట్ థామస్ మౌంట్, అక్కడి నుంచి వచ్చేవాడు నేను. ఈనాడు జూలై 3వ తారీఖు సాయంత్రం వేళలో పెద్దగా పండగ జరుగుతుంది. కొన్ని ముందు ఆ దేవాలయంలో ఆయనే చెక్కిన ఒక శిలువ బలిపీఠం ముందు ఉన్నది. ఆ బలిపీఠం నుండి రక్తం కాలిన సంఘటన కూడా జరిగినది. పునిద థోమాస్ గారు ఎముకల్లో ఒక చిన్న భాగం ఒక రెలిక్గా పెట్టబడి ఉన్నది. దానిలో కూడా కొన్ని సంవత్సరానికి ముందు రక్తం రావటం అద్భుత విధముగా, ప్రత్యేక విధంగా జూలై 3వసారి అది జరగటం అని మనం విని ఉన్నాం. ఇంకా ఎడమ వైపున పునిద లూకా గారు రాసిన పెయింటింగ్, అమ్మ మరియాని కూర్చున్న ఒక పెయింటింగ్, ఒక పిక్చర్, అది థోమాస్ గారు అక్కడ నుండి ఇక్కడ తెచ్చి ఆ దేవాలయం ప్రతిష్ఠ చేసి ఉన్నారు. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉన్నది. ఆయన కేరళ దేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న అన్య మతం చెందినవాడు నీటిని నది నుండి తీసి సూర్య భగవంతుడికి సమర్పిస్తున్నాడు. అప్పుడు వారి మధ్యలో వెళ్ళిన థోమాస్ గారు ఏం చేస్తున్నారని అడిగినప్పుడు, నేను సూర్య దేవుడికి ఆ నీటిని సమర్పిస్తున్నాము అని పలికాడన్నమాట. అప్పుడు థోమాస్ గారు, మీరు అర్పిస్తున్న నీటిని ఆయన స్వీకరించుకుంటారంటే మళ్ళీ ఆ నీళ్ళు ఎందుకు కింద పడుతుంది అన్నాడు.
అప్పుడు వాళ్ళందరూ కూడా మీరు చేస్తావా, మీరు చేయగలుగుతావా అన్నప్పుడు ఆయన నీటిని తీసిన చోట కూడా మన పెరుగుని తీసిన ఎట్లా ఉందో అట్లా గుండగా మారిపోయి ఆ నీటిని దేవుడికి సమర్పించినప్పుడు ఆ నీళ్లు ఆకాశంలో నిలబడింది మాట. దిస్ ఇస్ ద ఫస్ట్ మిరకల్ థోమస్ గారు వారి మధ్యలో చేపించారు. When the pagan people, the believers of other gods in Kerala, they were offering water to the sun god. St. Thomas went and asked what are doing. They explained that they are offering the water to the sun god. Then he asked them, if you are offering, the god has received your water, how it is coming back? They said, can you do offer to your god this water? We'll see whether it is coming down or not. So Thomas took the water from the river. That place became like a hole. When we take the curd from the vessel, how the depth will be seen. The same way, when he connected water, that place became like that. After that, he sends the water above to the Jehovah, to Jesus Christ, and offer the water. The water did not come at all. This is the first miracle Thomas did. And people saw him as an extraordinary man. మిగిలిన దేశంలో ఏ బాధ ఉందో కష్టం ఉందో తెలియదు, కానీ భారతదేశంలో అప్పుడే ఎన్నో దేవతలు, so many god and so many goddesses were. Even those times he was able to preach the word of God so powerfully by his holy life, by his preaching, by his miracles, by doing the wonders. Hallelujah. He lived among the pagans. He lived among the other religions people, and adopting the culture of India, culture of the states, lived one among them like, and converted them to the Christianity. భారతదేశానికి వచ్చిన ఆయన భారతదేశం, కేరళ, తమిళనాడు అని ఎక్కడెక్కడ వెళ్ళారో ఆ ప్రాంతానికి తగిన విధంగా కల్చర్ని మార్చుకొని వస్త్రమును ధరించుకొని వారు భుజించిన భోజనముని భుజించి వారు ధరించిన బట్టలే ధరించి వారు మధ్యలోనే జీవించి యేసు ప్రభుని గురించి వారికి తెలియపరచారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం, మార్క్ చాప్టర్ 16 verse 16, go into the whole world and proclaim the good news. ప్రపంచంలో నలుమూలకి వెళ్ళి దేవుని వాక్కుని ప్రకటించండి. ఇట్ ఈస్ అ కమాండ్ దట్ వాస్ గివన్ టు ద డిసైపుల్స్. హల్లెలూయా, హల్లెలూయా. Thomas was told that he was an architecture. How he came to India, a king who was expecting an architect from the Portugal, and he was traveled along with the Portuguese through the sea and reached India. And while he was preaching, converting the people's heart, the people that belonged to the particular religion, while he was praying in the church, they came behind and pierced him with a lance. దేవుని వాక్కుని అందించి అన్యులను యేసు దగ్గర తీసుకుని వస్తున్నప్పుడు ఆ జనులు అసూయ వలన, భయం వలన ఆయన ప్రార్థనలో ఉండినప్పుడు వెనక వచ్చి ఈటితో పొడిచారు. From there, this is the top of the mountain what had happened. It is called St. Thomas Mount. And he came down a place called Little Mount, small place which is called now Little Mount. It is like a meadow. In the cave he was living. Even his fingerprints are there. When he was so thirsty and he did the miracle, there is a water pool
spring of water. Still it is, water is there. ఎప్పుడు వారిని ఈటితో పొడిచారో అక్కడ తప్పించుకొని లిటిల్ మౌంట్ అని ఒక చోటకి, అక్కడే ఉన్న చెన్నైలోనే వెళ్ళి ఒక గృహంలో జీవించాడు. ఆయన ఆకలికి దాహానికి ఒక జీవ ఊట కూడా, నీళ్ళు ఊట కూడా అక్కడ ఉంది. ఆయన చేతుని కూర్చున్న ఒక ప్రింట్ అంటారా, అది కూడా అక్కడ ఉన్నది. 1000 మంది, 1,00,000 మంది, కోటి ప్రజలు ఇప్పటి వరకు పొడిసిన చోటను, ఆయన తాను దాచుకొని ఉండిన చోటను పుణ్యక్షేత్రంగా వచ్చి చూసిపోతున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత లిటిల్ మౌంట్ నుండి కొంత దూరంగానే ఉన్న శాంతమణి దేశంలో, శాంతమణి ప్రాంతంలో సమాధి చేయబడ్డాడు. దాని మీదే శాంతం దేవాలయం కట్టబడి 100 సంవత్సరం దాటి స్థిరముగా ఘనంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఈ థోమస్ గారు పండగ కథోలిక సంఘ పండగ మాత్రం కాదు, ఇది భారతదేశ పండగ. థోమస్ గారు మాత్రం రాలేదంటే, థోమస్ గారు మాత్రం తన ప్రాణమును వెలగానిచ్చి మనకు సత్యమును బోధించలేదంటే భారతదేశంలో యేసు ప్రభుని కూర్చిన సందేశం వినపడినదే కాదు. The feast of Thomas is not only the feast of the church, it is particularly the feast of Indian church. If at all Thomas would have not reached here and would have not preached the gospel by giving his own life, and we would have not heard about Jesus, we have not received baptism, would have not become the Christians. కనుక ఈ తోమ అపోస్తలు ఈటితో పొడవబడి చంపేయబడ్డాడు. మార్టిడమ్, the definition is martyrdom, they are the planted for faith. Say hallelujah. Hallelujah. దేవునికి రక్త సాక్షిగా మరణించిన వాడు ఎవరంటే విశ్వాస విత్తనం నాటపడింది. విశ్వాసం కొరకు మరణించిన వాడు మరణించలేదు, నాటపడుతున్నవాడు. వాళ్ళు మళ్ళీ విరుక్షంగా వస్తారు. రోమాబురిలో యేసుప్రభుని చంపేశారు. యేసుప్రభు అక్కడ ఉండకూడదని, కానీ ఇప్పుడు రోమాబురియే కథోలిక సంఘానికి ప్రధాన పీఠంగా ఉంది. పోపు గారు అక్కడే నివసిస్తున్నారు. ఇప్పుడు థోమస్ గారిని చంపేసిన పరంగిమలే, లేదంటే సెయింట్ థామస్ మౌంట్, లిటిల్ మౌంట్, శాంతం, ఈ 3 చోట ఇప్పుడు పుణ్యక్షేత్రంగా మారి అక్కడ చుట్టుముట్టున్న అందరూ కూడా క్రైస్తవ బిడ్డలుగా మారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన మాట కంటే మన జీవితం అధికంగా మాట్లాడుతుంది. మోర్ దెన్ అవర్ వర్డ్స్, అవర్ లైఫ్ షుడ్ స్పీక్. Saint Francis of Assisi, one day he called his disciple, "Shall we go for preaching?" He took him and went around to the village and came back in the evening. The disciple asked, "You did not preach at all." Then Francis of Assisi said, "No, we preached. When we helped the old man to carry the burden, when we got into the field and we helped the poor women, when we played with the children, when we sat with the aged people and listened to the story, sad story, the pain, we preached the word of God." Hallelujah. That's why Francis of Assisi quoting, "Preach the gospel if necessary by your words. Preach the gospel by your life. If necessary, use the word." Such a powerful. Today, wherever St. Thomas feast was celebrated, and they will preach about is doubting. Doubting Thomas, అనుమానిస్తున్న థోమస్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, నాతో ఇమ్మానువేల్ అని ఒక వ్యక్తి చదివేవాడు, ప్రీనోషెట్లు.
ఫుట్బాల్ ఆడినప్పుడు ఆయనకి ఇక్కడ వెనక దెబ్బ తగిలి నడుము కింద ఆయనకి ఏ భాగం కూడా పని చేయలేదు, వాసిపోయి మరణ పరిస్థితిలో ఉన్నాడు. ఎంతగానో ట్రీట్మెంట్ ఇచ్చాం, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పలేదు. తర్వాత చెప్పి తీరాలని పరిస్థితిలో వాళ్ళు వచ్చి ఏడించి ఒక 2 రోజులు వాళ్ళ అమ్మ మాయమైంది. కొడుకు ఇక్కడ మరణ పరిస్థితిలో ఉన్నాడు, హాస్పిటల్కి తీసుకుని పోతున్నాడు, కుదరదు అంటున్నాడు. అమ్మ ఎక్కడ పోయిందో తెలియదు. While I was doing pre-novitiate, there was my friend Emmanuel who met an accident while he was playing football, and below the hip part nothing was working and everything there was swelling. Without telling the parents, we took him to the hospitals. We are giving the treatments, but after few days it is necessary to call the parents. When they came, he was in the dead bed. The mother was disappeared. After 2 days was with him. We all are carrying him to that hospital, this hospital. The mother was not found. And finally, rang up so many times, she picked up. She was in the chapel, the church which is nearby, a few kilometers away from the seminary. She told, I won't come back. When my son speaks to me, then only I'll come back. If my son dies, I won't come back. If my son speaks to me, I will come back. Amma, don't speak like foolish woman. You should be near to him. She said, it is very, very important for me to be with God rather to be with my son. Say hallelujah. 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 హల్లెలూయా. మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు పిచ్చి పడుతుంది మనకి. మన ప్రేమతో పెంచిన కోడి పిల్లలు కానీ, బర్రెలు కానీ, మేకపిల్లలు కానీ, అది మనం కోల్పోతున్నప్పుడు సొంత కొడుకు కూతుర్ని కోల్పోయినట్లుగా పిచ్చి పడుతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కూడా ఒక్క గొర్రె పిల్లని కోల్పోయి దాన్ని పొందినప్పుడు ఎంత ఆనందం పొందాడని, ఒక్క వెంటి నాణ్యం కోల్పోయిన స్త్రీ 10లో 1 పోతే లేకుండా వెదకి రక్షించి ఎంత ఆనందం పొందిందని మనం చూసినాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన వారికి పిచ్చి ఎక్కువ ఉంటుంది. కఠినమైన ఆత్మలకు ఎంతో ప్రేమ చూపించినా కూడా అది రాయి మీద విసిరేసిన ఒక విత్తనం అంటది, రాదు, ఫలించదు. This woman was sitting in the church, not telling. She somewhere after she came and told, only we came to know that she was in the church. ఆమె చర్చిలో కూర్చొని దేవుడితో ఉంటాను, నా కొడుకు మాట్లాడినా నాకు చెప్పండి, లేదంటే నేను తిరిగి రాను, ఎందుకంటే ఏకైక కుమారుడు. ఇట్లనే ఇప్పుడు యేసు ప్రభు మరణించాడు, పునరుద్ధానం అయ్యాడు. కానీ 11 శిష్యులు, ఒకడు యూదాస్ చచ్చిపోయాడు 12 మందిలో, 11 మందిలో తోమస్ గారు ఒకడు. కానీ యేసయ్య వచ్చినప్పుడు తోమస్ గారు అక్కడ లేడు. హల్లెలూయా. యేషువ వందనం, యేషువ ఆరాధన, యేషువ మహిమ, పరిశుద్ధ ఆత్మదేవ వందనం, పరిశుద్ధ ఆత్మదేవ ఆరాధన. హల్లెలూయా. మనం చదువుతామా? ఈరోజు దాని గురించి మనం ధ్యానించిన ఎంతో సంతోషం. యోహాన్ 20వ అధ్యాయం. హల్లెలూయా. 20వ అధ్యాయం 24వ వచనం, 20-24, Gospel of St. John. But the Thomas who was called the twin, one of the 12, was not with them when Jesus came. Praise the Lord. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన అక్కడ లేదు మాట. మిగిలిన వాళ్ళందరూ ఏమంటున్నాడు? 25వ వచనం, so the other disciples told him, we have seen the Lord. వారు తన సంతోషాన్ని తెలియపరుస్తున్నాడు. But he said to them, unless I see the mark of his nails in his hands, and put my finger in the marks of the nails, and my hand in his side, I will not believe. వాళ్ళు యేసయ్యని చూశారు, చెప్తున్నారు మేము యేసయ్యని చూశామని. తోమాస్ గారు వినండి, చాలా ముఖ్యమైన ఒక సందేశం. ప్లీజ్ లిసన్ టు మై బిలీఫ్, నా నమ్మకం, వీరు ప్రసంగంని విని, వారు ప్రసంగంని విని
అమ్మ చెప్పింది, నాన్న చెప్పిందని పిల్లగాడుగా ఉన్నప్పుడే బ్యాప్టిజం పొందుకొని ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కదా, దేవాలయం పోయి వచ్చి పండుగను కొనియాడి నేను దైవ అనుభవం పొందలేదంటే ఐ విల్ బి ఎ నార్మల్ పర్సన్. వీరు చెప్పారని బ్యాప్టిజం పొంది క్రైస్తవ జీవితం జీవించాలంటే పేరులో క్రైస్తవం ఉండదు, జీవితంలో ఆ శక్తి కనిపించదు. ఈరోజు మిగిలిన 10 మంది మేము చూసాం యేసయ్యని అన్నప్పుడు థామస్కి అవునా, లేచారా, నేను కూడా నమ్ముతానని వారితో ఆయన కలిసిపోలేదండి. నిలబడి ఈ గాయం, పాద గాయం ఎక్కడెక్కడ మేకులతో కొట్టపడిందో అక్కడ రేలును ఉంచి చూడాలి. ఈ పాద గాయంలోన రేలు ఉంచి చూడాలి. తర్వాత ఈటిలో పొడిసారే ఆ హృదయంలోన చేయి ఉంచి చూసినా తప్ప నేను నమ్మడు. హల్లెలూయా. ఇది ఒకవైపు అనుమానముగా కనిపించను, ఇంకొక వైపు ఈరోజు ప్రత్యుత్త గీతం ఏం పాడినా, చెలయేటి నీటికై దబ్బికైన దుబ్బివలే నా ఆత్మ నీకై తబ్బించుచున్నదయ్యా. ఇది ఒక దాహం, థోమాస్లో ఉన్న దాహం. As the deer pants for the living water, my soul is thirsting for you, Lord. ఇప్పుడు థామస్ గారికి వచ్చినది సందేహమా, అనుమానమా అంటే నా దృష్టిలో అట్లా లేదు. ఇప్పుడు లడాఖ్లో చైనా ఇండియా యుద్ధం జరిగింది కదా, మన ఇండియన్స్ కొంతమంది చనిపోయారు. అప్పుడు బీహార్లో ఉండిపోయిన ఒక వ్యక్తి కూడా చనిపోయాడని ఇంటికి న్యూస్ వచ్చింది. When the war between Ladakh, China and India, in the place of Ladakh, many Indians were killed, soldiers. The news was given to the family members, particularly to the Bihar family who lost their son in the war. The entire family, they cried and they were preparing for the burial. When the dead body comes, they can bury. Suddenly another news comes. సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్, నీ కొడుకు జీవిస్తున్నాడు, ఇంకొకడే చనిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? చనిపోయాడని మెసేజ్ వచ్చింది. సమాధి చేయటం మొత్తం కూడా తయారు చేసినప్పుడు న్యూస్ వస్తుంది, అది మీ కొడుకు కాదండి, ఇంకొకరు చనిపోయాడు, మీ కొడుకు బ్రతుకుతూనే ఉన్నారు. అందరూ సంతోషిస్తున్నారన్నమాట. అమ్మ ఏం చెప్పింది మాట? నో. Sometime you are saying he is dead. After some time you are saying he is alive. I should see my son, then I believe. Hallelujah. It is not the confirmation. నా సంతోషం సగం కాదు, మళ్ళీ పోగొట్టకూడదు. చచ్చిపోయాడని ఇప్పటి వరకు మనసు ఎట్లనో నేను బలపరుచుకున్నా, ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడని చెప్పి నేను సంతోషపరిచి మళ్ళీ ఆయన కాదు మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పి నన్ను చంపేయకండి, నా కొడుకుని చూసినా తప్ప నేను నమ్మును అన్నాడు మాట. హల్లెలూయా. ఒక వారం తర్వాత కొడుకు డైరెక్ట్గా వచ్చినప్పుడు కౌగిలించుకొని ఆ కుటుంబం అంతా కొనియాడింది. అందరికంటే తల్లి ఘనంగా కొనియాడింది మాట. ఇది చాలా కనెక్టింగ్ టు దిస్ టుడేస్ గాస్పెల్. మీరు 10 మంది చూచారు, నన్ను చూడండి దయచేసి, ప్లీజ్ లుక్ అట్ మీ. 10 మంది మీరు చూశారు, నాకెందుకు దేవుడు కనిపించలేదు? థోమాస్ గారు ఎక్కడ పోయాడని మనకి బైబిల్లో రాయపడలేదు, కానీ థోమాస్ గారే ఈ హాస్ రిటన్ అ గాస్పుల్, సెయింట్ థామస్ గాస్పుల్ అని ఒకటి రాశారు. దానిలో రాయపడి ఉన్నది, వెన్ జీసస్ అపియర్డ్ టు ద డిసైపుల్స్ వేర్ థామస్ వాస్, ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద గాస్పుల్ ఆఫ్ సెయింట్ థామస్. థామస్ వాస్ సర్చింగ్ ఫర్ జీసస్. ఇట్ బికెమ్ లైక్ ఎ మ్యాడ్. పిచ్చి పట్టి సిలువలో యేసుని వేశారుగా, అక్కడ సమాధిలో ఉంచబడిన స్థలంలో యేసయ్యని దాచిపెట్టారు ఏమో, యేసయ్యని ఎక్కడో దాచిపెట్టి చంపేశారంటూ ఏమారుతున్నారో ఏమో అని ఆయన ఏమేమి అనుకోకూడదో అది అన్నీ కూడా జరిగింది. ప్రైజ్ ద లార్డ్. డిడ్ యు అండర్స్టాండ్ ద రీజన్ వై థామస్ వాస్ నాట్ దేర్? హీ వాస్ లైక్ ఎ మ్యాడ్. Where is my Jesus? Where is my Jesus? Where is my Jesus? Another person in the gospel, she was the Magdalene Maria. She asked the gardener, if you see the body of Jesus, tell me, I'll take and go.
where they have kept, they have stolen the body of Jesus. Here another person who was mad after Jesus. Hallelujah. 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 When he came, he was surprised to hear 10 people, they saw the apparition of Jesus, and he was felt very bad. Look at me please. These 10 people, they had apparition. Why not I? ఎందుకయ్యా నాకు కనిపించలేదు, 10 మంది వాళ్ళకు కనిపించావు? Am I not worthy disciple of you? నీకు ప్రీతికరమైన శిష్యుడు నేను కాదా? నిన్ను వెదకి కదా కొండలో, కల్వారి కొండకి సమాధి చేయ చోట అన్నికి తిరిగినా అక్కడ నాకు వచ్చి దర్శనం ఇవ్వవచ్చు కదా, ఇవ్వలేదుగా. మగ్దలేనుకి దర్శనం ఇచ్చావు, ఎమ్మావుస్ డిసైపుల్కి దర్శనం ఇచ్చావు, ఇప్పుడు వీళ్ళకి నాకెందుకయ్యా ఇవ్వలేదు? ఇది ఒక సెలయేటి నీటికై దాగం కొని ఉన్న ఒక దుప్పి. హల్లెలూయా. ఈయన అనుమానం మాత్రం తప్పుగా ఉండినచ్చో ఇప్పుడు మనం చూసిన ప్రైజ్ ది లార్డ్ ఆ వీక్ 26th verse, John chapter 20 verse 26. After a week his disciples were again in the house and Thomas was with them. Although the doors were shut, Jesus came and stood among them and said, "Peace be with you." Then he said to Thomas, "Thomas." Hallelujah. రా. ఈ థామస్ గారు కొరకు యేసుక్రీస్తు వచ్చాడు. ద సెకండ్ అపరేషన్ ఈజ్ స్పెషల్లీ ఫర్ థామస్. ఈయన ఎట్లాంటి వాడు? పాత నిబంధనలో నువ్వు నన్ను దీవించినా తప్ప నిన్ను వదలని దేవదూతలతో యుద్ధం చేసిన యాకోబు. సే ఆమేన్. హల్లెలూయా. టైం అయింది, నేను పోవాలి అంటున్నా కూడా నువ్వు దీవించినా తప్ప నిన్ను వదలని జేకబ్ వాస్ wrestling with the angel of God. The angel of God finally said, you fought with God, so you're no more Jacob, your name is Israel. Today Thomas said, unless I see, unless touch the wounds, unless I put my hands in the wounds of Jesus, I won't. It is like a faith of Jacob. Hallelujah. ఎందుకనగా మిగిలిన దేశంలో దేవుని వాక్కుని ప్రకటించడం చాలా సులభం. ఆల్రెడీ భారతదేశంలో ఎన్నో కోటి దేవతలు దేవుడిని ఆరాధిస్తున్న స్థలంలో దేశంకు వచ్చి ఈరోజు నలుమూలలో ఏ క్రైస్తవ విశ్వాసం ప్రకటింపబడినది అంటే మొదటి విత్తనం, మొదటి వేద సాక్ష్యం ఈయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ఆయనకు చెప్తున్న మాట, నీ చూసి నమ్మావయ్యా, చూడకుండా నమ్మినా ఎంతో ధన్యురాలు. యేసుప్రభు అట్లా అంటున్నాడు, కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసా? మై లార్డ్, మై గాడ్. ఈ పదం ఎవరు చెప్పలేదండి. నోబడి మేడ్ ది స్టేట్మెంట్. The book of Isaiah chapter 53 fully speaks about the Messiah, about the Lord who is going to come. And now he saw the wounds of Jesus, the 5 wounds, and the rest of the wounds appeared to him. He said, "You are the Lord. You are the God, my God and my Lord. You are the one God and Lord." Hallelujah. This faith statement, ఈ మాట దేవుడు థామస్ గారు నోటి నుండి మనకు తెలియపరుస్తున్నాడు. ఆయనే తండ్రిని యేసులో చూడగలుగుతాం, యేసుని తండ్రిని చూడగలుగుతాం. హల్లెలూయా. 2వ పట్టణం చదువుతామా? హెబ్రేయులకు రాయబడిన లేఖ ఈ సత్యంలోనే 2వ పట్టణం మనకు దయచేస్తుంది. హీబ్రూ 1వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ వచనం చూడండి. హీ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. హూ ఈస్ జీసస్? He is the reflection of God's glory and the exact imprint of God's very being, and he sustains all things by his powerful. Yesu Prabhu, exact image of God. దేవుని ప్రతిరూపం యేసు. తండ్రి దేవునిలో ఉన్న ప్రతి ఒక్క 100% థింగ్స్ ఆర్ సీన్ ఇన్ జీసస్ క్రైస్ట్. Say hallelujah. Glory to God.
గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు థామస్ గారు నువ్వే రాజు, నువ్వే నా ప్రభు, నా దేవుడు, ప్రభుడు నీవే అని పలికినది ఇక్కడ హీబ్రూకు రాయబడి లేఖలో దేవుని ప్రతిరూపం యేసు ప్రభు. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అన్నిటినీ పరిపాలిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు థామస్ గారి ద్వారా మనకు సత్యం బోధింపబడి ఉన్నదిగా. మై లార్డ్ అండ్ మై గాడ్. తెలుగులో ఏమంటారు? నా దేవా, నా ప్రభువా. నా దేవుడు ఆయనే, నా ప్రభు ఆయనే, వచ్చేవాడు ఆయనే, రానున్నవాడు ఆయనే. ఈరోజు భారతదేశం ఆయన చేతిలో భద్రంగా ఉంది. కథోలిక సంఘం భారతదేశంలో అభివృద్ధి దారిలో నడుస్తుందంటే ఇప్పుడు థామస్ గారు ప్రార్థన వలన. మనం ఈరోజు ఆయన దగ్గర గట్టిగా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఈరోజు మొదటి పట్టణం ఏం పలుకుతుంది మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 24 నుండి 35. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా వాక్కుని వింటున్నప్పుడు బైబిల్ తీసుకోండి. చెప్పబడుతున్నది విషయం కరెక్టా? ఫాదర్ గారు ఇప్పుడు థామస్ గారు విశ్వాసం మాటను హీబ్రూలతో కనెక్ట్ చేశారే. దేవా, ప్రభు అంటే ఏమిటి? తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. 24 నుండి మనం చదువుదాం. ఏమి రాయబడి ఉంది? కొర్నేలియూస్ అనే ఒక వ్యక్తి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడి దర్శనం ఇచ్చి, కొర్నేలియూస్ అనే వ్యక్తి అన్యుడు, పేతురు గారు యూదుడు. ఈ కొర్నేలియు వారి జనులందరికీ కూడా స్వార్థ బోధించమంటే పేతురు పోను అంటున్నారు. అప్పుడు పేతురుకు దర్శనం ఇచ్చి ఆకాశం నుండి ఒక బట్టల్లో, బెడ్షీట్లో అన్ని రకమైన జంతువులు దిగి వచ్చి దాన్ని తినుము అన్నప్పుడు పేతురుని దాన్ని తినను అంటున్నప్పుడు, నేను పరిశుద్ధంగా ఉన్నది తినుము అని చెప్పినది ఎందుకు అపవిత్రంగా ఉంది అని చెబుతావని పేతురుకు బోధించి, యూదులకు మాత్రం కాదు అన్యులకు కూడా సువార్త బోధింపబడాలి పో అని పేతురుని పంపుతున్న సంఘటన ఇది. ఇక్కడ కొర్నేలియుస్తో దేవుడు మాట్లాడుతున్నాడు, అక్కడ పేతురుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ యూదుడు, ఈయన అన్యుడు. పేతురు వచ్చి కొర్నేలియుస్ వాళ్ళ కుటుంబ సభ్యులకు బోధిస్తున్నప్పుడు అందరి మీద పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. హల్లెలూయా. సో ద గుడ్ న్యూస్ ఫ్రమ్ ద Jews to all the nations, to all the religions. When Peter was hesitating to go to the pagans, God revealed through the vision that the salvation is extended to all the religion. Peter came and preaching the word of God to the Cornelius and the family, and the entire family received the baptism that day. కనుక థామస్ గారు కూడా భారతదేశానికి వచ్చి అన్యులకి స్వార్థను బోధించి, అభిషేకం ఇచ్చి, పరిశుద్ధాత్మ ఇచ్చి, జ్ఞానస్నానం ఇచ్చి ఈ భారతదేశంని యేసయ్యకు సొంతం చేయుటకు తన ప్రాణము విడనాడాడు. ఈనాడు ఆయన కొనియాడుతున్నామంటే మనం కూడా యేసుక్రీస్తు ఆత్మను పొంది ఆయన వలె సువార్తను బోధనలో మనలో అంకితం చేసుకోవాలి. సమయం దొరికినా దొరకకుండా పోయినా మన సువార్తను బోధించాలి. హల్లెలూయా. బై సెలబ్రేటింగ్ ద ఫీస్ట్ ఆఫ్ సెయింట్ థామస్ we should be aware that we are called to proclaim the word of God in and out season. మనకు సందేహం ఉండవచ్చు, కానీ యేసుక్రీస్తు మీద దాహం ఉండి నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నీతో కలవాలి, నీ కొరకే జీవించాలి, నీ కొరకే మరణించాలని మన జీవితం జీవించాలని యేసు ప్రభు ఈనాడు ఈ పండగ దినమున మనం పిలుస్తున్నారు. హల్లెలూయా. నిన్ను చూడాలని చిన్ని ఆశ, నిన్ను చేరాలని చిన్ని ఆశ, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, మాట్లాడాలని చిన్ని ఆశ. హల్లెలూయా. నేను ఎప్పుడు ఫోన్ చేస్తున్నప్పుడు నా ప్రియమైన సహోదరులు ఫోన్ చేసిన వీడియో కాల్లో రావచ్చుగా, నీ ముఖంని చూడవచ్చుగా,
లాక్డౌన్ వలన మిమ్మల్ని అందరినీ చూడకుండా పోతున్నాం, వీడియో కాల్లో రావచ్చుగా అంటున్నాం. థోమాస్ గారు యేసయ్యని చూడాలని చెప్పినదిలో తప్పు ఉందా? చనిపోయాడు అని తలంచి ఏడుస్తున్న ఒక వ్యక్తి జీవంతో ఆ దేవుని చూడాలనేది తప్పు ఉందా? లేదు బిడ్డ. మీరు కూడా అడగండి, నేను చూడాలని ఆశ, నీతో మాట్లాడాలని ఆశ, నీతో ఉండాలని ఆశ. జక్కే ఆశపడ్డాను, ఇంటికి రావా, మాతో భోజనం చేయవా? యేసయ్య పోనీ వస్తానా, తింటా నీతో. ఏంటి? ఆయన భుజించినప్పుడు ఆయన పొందిన ఆనందం ఈరోజు ఇది థోమాస్ గారి పండగ ద్వారా మనకు వసగపడిను గాక. హల్లెలూయా. అందరూ కూడా లేచి విశ్వాస గ్రంథమును చెప్పుకుందాము. I believe in one God, the Father Almighty, creator of heaven and earth. I believe in Jesus Christ, His only Son, our Lord. He was conceived by the power of the Holy Spirit and born of the Virgin Mary. He suffered under Pontius Pilate, was crucified, died, and was buried. He descended there. On the third day He rose again. He is seated at the right hand of the Father. He will come again to judge the living and dead. I believe in the Holy Spirit, the Holy Catholic Church, the communion of saints, the forgiveness of sins, the resurrection of the body, and the life everlasting. Amen. Let us pray for the Catholic Church, the Universal Church, Pope Francis, and all the bishops, cardinals, and particularly our Bishop Govinda Joji, all the sisters. God may give them strong faith by showing His wounds to them. Let them stand strong for the faith proclamation. Lord, hear our prayer. Lord, hear our prayer. Lord, we pray for our country, India. Through Thomas, your apostles brought your truth and salvation to all. May all the people, including all the national leaders, come to know about you through the exemplary life of the Christians. Lord, may your gospel be preached by our word and our deeds. Lord, hear our prayer. Lord, hear our prayer. Lord, we pray for our Society of the Holy Spirit, the founder Father Christaraj and all the priests, and St. Anthony Retreat Center, and all the priests and brothers working here. Lord, as St. Thomas encountered you by his adamant faith, Lord, give me the same power and zeal to search for you, to find you, to see you, and to proclaim your gospel with their own personal experience. Lord, hear our prayer. Lord, hear our prayer. Lord, we bring before all the sick people. Lord, bless them. As your wounds were opened and showed to St. Thomas, today by your wounds, let all the sick people be healed. We pray to the Lord. Lord, hear our prayer. Lord, we offer all the people who are offering this Mass today, particularly Sunila and Bhaskar Reddy and Jyoti, and all those people who are sincerely searching for your blessings. Bless all the family members with your abundance of grace. Lord, hear our prayer. Lord, hear our prayer. And all the people who are joining with us in this Holy Mass, the Feast Mass of Saint Thomas, and all the people who are bearing the name of Saint Thomas, the Diocese of Mylapore, and all the people, all the churches which bears the name of Saint Thomas. Bless everybody. Bless all the devotees of Saint Thomas. Lord, may your precious blood be upon all the Catholic churches. Let the enemy not touch them, not even have the dare to come near to the churches. Lord, hear our prayer. Lord, hear our prayer. Let us pray in the silence of our heart for our personal needs. ఈ వ్యక్తిగత ప్రార్థనల కొరకు మౌనంగా మనసులో ప్రార్థన చేసుకోండి.
We make this prayer through Christ our Lord. Amen. దైవజనులారా, పునీత అంతోని వారి ఈ పవిత్రమైన దివ్య బలి పూజను లోక క్షేమం కొరకు, విమోక్షణం కొరకు సమర్పించాలని ఆశపడుతున్నవాడు ఈ బలి పూజలో పాల్గొంటున్నప్పుడు మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే ద్వారా మీ కానుకను ఇప్పుడు సమర్పించుకోవచ్చు. ప్రేమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదు ప్రభునాదం. ప్రేమివ్వగలను యేసయ్యా, ఏమీ లేదు ప్రభునాదం. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించు చీబలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకరినట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుముగాక. నమ్మదగిన పాత్రుడైన దేవా, నిన్ను చూడాలని, నీ గాయముని తాకాలని ఆశపడి నీ మగిమగల అనుభవమును పొందిన పునీత తోమాస్ గారు పండుగను కొనియాడుతున్న ఈనాడు మేము అర్పించిన కానుక మీకు ప్రీతికరంగా ఉండినట్లుగా చేయి. నిన్ను వెంబడించాలని ఆశపడుతున్న మాకు కూడా దర్శనమివ్వమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటి మీకు కృతజ్ఞత వందనము మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయక. వాకైన క్రీస్తు ద్వారా సకలము సృష్టించుతూ మమ్ము విమోచించుటకు నువ్వు పంపిన రక్షకుడు అతడు పవిత్ర ఆత్మ వలన గర్భమై కన్నిమ రెండు పుట్టే పిలాతు పరిపాలించిన కాలమున మా పాపమును సిలువలో మోసి కల్వరిలో చేతులు చాచి మరణించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానం అనుగరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున ఏం చేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే. కనుక నీ పవిత్రాత్మ వలన ఈ కానుకలను పవిత్రపరచని ప్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లే మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయ్యనా, ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లే మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయ్యనా, ఇది
నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, నీ మరణం ప్రకటించుము, నీ ఉత్థానం చాటెదము, నీ మరలా వచ్చే వరకు వేచి కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవము నొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు పాత్రలుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మేము ప్రతిమాలు కొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకుని మా ఫ్రాన్సిస్ జగద్గురువును, గోవింద జోజి పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని ప్రేమ యందు పరిపూర్ణమించి ఈనాడు దివ్య పలిపూజ సమర్పిస్తున్న అందరి మీద నీ దీవెనలు కుమ్మరించు. ఉత్థానమగుతమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరు నీ కనికరమంది చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకుని వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకుని మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తల్లి యొక్క మరియ మాతతోను, పునిత అంతోని వారితోను, పునిత జోజప్పతోను, ఈరోజు మేము ఘనంగా కొనియాడుతున్న పునిత థోమస్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచి అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమై ఉండి మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా పాపలను మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపడినవక కీడును రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజులు శాంతిని ఐక్యం అనుగ్రహింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆవు నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాం, నా శాంతిని మీకు ఇచ్చిచున్నానని అపోస్తలుతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మేము చూడాలి, నిన్ను తాకాలని ఆశపడిన ఇప్పుడు థోమస్ గారిని విన్నపాలను విని ఆయన కనిపించి విశ్వాసంని స్థిరపరిచిన దృఢపరిచిన దేవా, మా కుటుంబంలో కూడా స్వామి అద్భుతంని ఎదురు చూస్తున్నాం. మీరు మాకు కరుణ చూపిస్తామని ఎదురు చూస్తున్నాం. అద్భుతం చూసిన తర్వాత నమ్ముతామంటున్నాం. కానీ ప్రభు, ఈనాడు ఈ విశ్వాసం మాటను విన్న తర్వాత స్వామి, మీరు మాకు దర్శనం ఇచ్చి ఆశీర్వదించుటకు మునిపే మేము విశ్వసిస్తున్నాము, మేము ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. మాకు మా కుటుంబానికి శాంతిని సమాధానం దయచే యుగ యుగంలో జీవించి పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందాము. సమాధానం, సమాధానం, సమాధానం. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరం ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడు కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందదును. ప్రభు యేసుక్రీస్తు శరీరత్వములను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగా. ఆమేన్.
తండ్రి అల్పుడైన నా మీద ఎంత దయ చూపి మహిమ గౌరవంతో విరజిల్లు మోక్షము నుండి నా వద్దకు వచ్చినందుకు మీకు వందనాలు స్వామి. నా బలహీనత వల్ల అనేక సార్లు పాపంలో పడి మీకు ద్రోహం చేసిన తండ్రి, లోకరక్షక, మీరు ఈ లోకమునకు వచ్చి అనేక కష్టములు అనుభవించి శిలువ మీద మరణించినది నన్ను రక్షించుటకే కదా స్వామి. కాబట్టి ఎన్ని కష్టములైనా భరిస్తాను, కానీ పాపం వల్ల మీకు ద్రోహం చేసి మీకు దూరం అవ్వటం మాత్రం సహించలేను తండ్రి. కనుక మీరు నన్ను పాపములో పడకుండా కాపాడండి. ఇదిగాక మీరు నా యందు నివసించుటకు తగిన పుణ్య అంతస్తును నాకు అనుగ్రహించండి తండ్రి. నేను మంచి క్రైస్తవ జీవితం జీవించుటకు తగు ఆత్మబలమును నాకు దయచేయండి. ఇతరులకు సుఖతృకంగా ఉండి మానవ ఆత్మల రక్షణ సాధనముగా ఉపయోగపడినట్లు అనుగ్రహించండి తండ్రి. ఈ దివ్య బలి పూజలు వినిన సంగతులను పొందిన విశ్వాసమును అనుదిన జీవితంలో ఆచరించు శక్తి నాకు దయచేయండి. నన్ను పూర్తిగా మీ చేతులలో ఉంచుకొనమని వేడుకుంటున్నాను. నన్ను మీ ఇష్టపూర్తిగా మీ ఇష్టం వచ్చిన రీతిగా ఉపయోగించుకోనండి. నా మరణానంతరం ఎల్లప్పుడూ మీతో ఉండే అదృష్టమును ప్రసాదించండి. ఆమేన్. ప్రార్థించుదం. విశ్వాసానికి మూలమైన సర్వేశ్వర, యేసుక్రీస్తు ద్వారా మేము చేరు భాగ్యమును మాకు ప్రసాదించు. నిన్ను ఎరిగి నిన్ను వెంబడింపు కృపను మాకు దయచేసి, మా జీవిత ప్రయాణములో ఆటంకాలు వచ్చినప్పుడు మీ మీద మాకున్న విశ్వాసముని కోల్పోయి దూరం అవుతున్నాం. కానీ నిన్ను చూడాలని తపనతో పోరాడిన పునీత్ థోమస్ గారు పండుగను కొనియాడుతున్న మేము, ఆయన పలికిన విశ్వాసం మాటను మేము కూడా పలికినట్లుగా, నా దేవా నా ప్రభువా అని మేము వెంబడింప కృపను దయచేయి. నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా. హల్లెలూయా. దైవజనులారా, ఈనాడు సాయంత్రం ఆరాధన పునీత థోమస్ గారు పండగకి ప్రత్యేకంగా అర్పింపబడుతుంది. విశ్వాసంని కోల్పోయిన వారి కొరకు ఈ ఆరాధన అర్పింపబడబోతుండగా, ఈ పండగ దినమున పునీత థోమస్ గారికి ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మేము సమర్పిస్తున్నాము అని తలచిన వారు మీ కానుకను పంపించి మీ విన్నపాలను పంపించవలసిందిగా మనవి. అప్పుడు మీ కుటుంబ తరపున మీ తరపున ఈ ఆరాధన అందరికీ కూడా అందింపబడదు. దేవుని దీవెన. జననీవో మరియా చల్లని మాతవమ్మా, జీవితాయానములో మా తోడుగా నిలువుమమ్మా. జననీవో మరియా చల్లని మాతవమ్మా, జీవితాయానములో మా తోడుగా నిలువుమమ్మా. శుభ